మనలను ధైర్యపరచి బలపరచు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము భయపడకుము, దేవుడు నీతో ఉండి ఉన్నారు. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, ఈ నశించిపోవు ఈ లోకములో నుండి ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకొనుటకు ఒక నిత్యమైన ఉద్దేశ్యము కలదు. ఆ అనాది సంకల్పము నీ పట్ల నెరవేరు వరకు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. అయితే అది నెరవేరుటకు గాను నీ జీవితములో అనేకమైన ఆటంకములు అవరోధములు ఇతరుల ద్వారా గాని ఇంకొక రీతిగా గాని తటస్థించును. కాని మనము నిత్యము జ్ఞాపకం ఉంచుకొనవలసిన కార్యము, మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీకు ఎన్ని కష్ట నష్టములు వచ్చినను నీ చేయి పట్టుకున్న ఆ దేవాది దేవుడు వాటన్నిటి నుండి మనలను తప్పించి విడిపించుటకు సమర్థుడై ఉన్నారు. ఈ భూలోకములో జీవించుచున్నప్పుడు దేవుడు ఏ విధముగా అనేకులను ఒంటరితనములో ఆదరించుచున్నారో అదే ప్రభువు నేడును సజీవునిగా ఉండి నిన్నును ధైర్యపరచుదురు. మనము పాత నిబంధన కాలములో ఏలియా యొక్క జీవితమును గమనించినట్లయితే కర్మేలు పర్వతము మీద యెహోవా యొక్క శక్తిని నిరూపించుకొనవలసి వచ్చినప్పుడు యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మంది సమకూర్చబడిరి. అయితే ఏలియా జనులను హెచ్చరించినను వారు ఒక్క మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. ఏలియా అక్కడ ఒక్కడిగా ఉన్నప్పటికీ ఒక అద్భుత కార్యమునే చేసి ఉన్నాడు. కారణం తండ్రి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండుటయే. పూర్తిగా బలిపీఠము మీద దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను తొట్ల నిండా నీళ్లు నింపి పోయమని చెప్పగా వారు ఆ ప్రకారము 3 సార్లు చేయగా ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లిపారెను. ఆ విధముగా పొర్లిపారునంతగా నీళ్లతో బలిపీఠమును నింపి అంతటా అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయును నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థించుచుండెను. అతడు అలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసెను. దీనికి సంబంధించి మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయమునందు చదవగలము. ప్రియమైన దేవుని జనమా, ఆ విధముగా ఒంటరిగా ఉన్న ఏలియా పట్ల దేవుని హస్తము అద్భుతమైన కార్యము చేసెను. నిజముగా ఆ సమయములో మనము ఉండినట్లయితే దేవుని నిరూపించిన తరువాత ముందు నా ప్రాణమును కాపాడుకొనవలెను అని ఆలోచించుకొనేదము. బయలు ప్రవక్తలు 480 మంది ఉండినను ఏలియా తరపున ఒక్కరైనను లేరు. అయినప్పటికీ దేవుని కార్యము ఏలియా ద్వారా అక్కడ బయలుపరచబడవలసి ఉన్నది. ఏలియా మీద ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అది అతని ద్వారా నెరవేర్చబడినంత వరకు అతనిని విడిచిపెట్టలేదు సరికదా. దేవుని యొక్క ఆత్మ అతనిలో దేవుని గూర్చిన వైరాగ్యము, దేవునికై రోషము కలిగిన వానిగా మార్చియున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు వెళ్ళుచున్న మార్గములో ఒంటరిగా పోరాడుచున్నావని బాధపడుచున్నావా? నిన్ను బలపరచుటకును సహకరించుటకును ఎవరూ లేరని కన్నీరు విడుచుచున్నావా? నీవు దేవునికై ప్రతిష్ట కలిగి చేయుచున్న కార్యములను బట్టి తృణీకరించబడుచున్నావా? నీవు చేయుచున్న దేవుని పరిచర్య నిమిత్తము నీకు ఆర్థికముగా సహకరించు వారు ఎవరునూ లేని వారిగా కనబడుచున్నావా? మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనములను గమనించినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా
ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చదువుచున్నాము. నీవు నిందలు, అవమానములు, తృణీకరణ అనే జలముల గుండా వెళ్ళుచున్నప్పటికీ, అగ్ని వంటి శోధనలు, శ్రమలు వచ్చినప్పటికీ పేరు పెట్టి నిన్ను ఏర్పరచుకొనిన దేవుడు నిన్ను సిగ్గుపరచడని మరువకుము. నిన్ను సిగ్గుపరచుటకు ఆయన నిన్ను పిలువలేదు. నీవు ఆయన సొత్తై ఉన్నావని జ్ఞాపకముంచుకొనుము. అపోస్తులుడైన పౌలు రోమియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో చెప్పిన రీతిగా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అన్న విధముగా మనమును మన శ్రమల వైపు కాక ఆయన మన మీద పెట్టిన దైవికమైన భారమును సంతోషముతో భరించుచు ఆ పరమందు పొందబోవు మహిమ నిమిత్తమై వేచి ఉండవలెను. భయపడకుము, దేవుడు నీతో ఉండియున్నారని ధైర్యముతో ఆయన కాడిని మోయుము. ఆ విధముగా సమర్పించుకొని జీవించుటకు ప్రభువే తగిన కృప దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చిన్న పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, గూడు విడిచిన పక్షివలెను ఒంటరినైలా సంచరించగా, నన్ను వెదకి యేసు వచ్చెను, నన్ను వెదకి యేసు వచ్చెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. శత్రుదాడికి జడిసియుండగా కలవరపడకని యేసు చెప్పెను, శత్రుదాడికి జడిసియుండగా కలవరపడకని యేసు చెప్పెను. నా యుద్ధములో జయమునిచ్చెను, నా యుద్ధములో జయమునిచ్చెను, నాకు శాంతిని ఒసగెను ప్రభువు, నాకు శాంతిని ఒసగెను ప్రభువు. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.
కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. పాతాళ శక్తులు జయించిన యేసు, పాతాళ శక్తులు జయించిన యేసు నూతన సృష్టిగా మార్చెను నన్ను, నూతన సృష్టిగా మార్చెను నన్ను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. చెడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు. మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు. పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధాత్మ జీవితం మార్చెను. పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను, పరిశుద్ధుల సహా వాసము ఇచ్చెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. కడబురమోగు కాలం సమీపమే, కాలత సూచనలు నెరవేరుచుండెను. కడబురమోగు కాలం సమీపమే, కాలత సూచనలు నెరవేరుచుండెను. యేసు త్వరగా వచ్చెదన నేను, యేసు త్వరగా వచ్చెదన నేను. ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.